హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను హరార్ సిటీలో ఉన్నాను. హరార్ సిటీలో దాదాపు ఒక 2 days అయితే టైం స్పెండ్ చేసిన. నిన్న వెళ్ళేసి హైనాలను అయితే ఫీడ్ చేశాను, వైల్డ్ హైనాస్ని. బాగా వచ్చింది వీడియో. ఎవరైనా చూడకపోతే వెళ్ళేసి ఆ వీడియో అయితే చూడండి. అండ్ ఈరోజు మనము ఫైనల్లీ సొమాలిలాండ్కి వెళ్ళాల్సిన టైం అయితే దగ్గర పడిపోయింది. సో చాలా కష్టమైంది ఈ జిబూటీ అండ్ సొమాలి వీసాల కోసం అని చెప్పేసి. సక్సెస్ఫుల్గా జిబూటీ అయితే కంప్లీట్ చేసేసినాం. బట్ కాకపోతే ఇప్పుడు సొమాలిలాండ్ అయితే మిగిలిపోయి ఉన్నది. ఈరోజు మనము ఇథియోపియా నుంచి సొమాలిలాండ్ క్యాపిటల్ సిటీ హర్గీసాకి ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసుకొని అయితే వెళ్ళబోతున్నాము. ఎట్లుంటుందో జర్నీ తెలియదు, ఏం అడుగుతారు ఏంటి అని తెలియదు. మన వీసా 2 రోజులలో ఖతం అయిపోతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బార్డర్ క్రాస్ చేసి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి దాదాపు ఒక ఎంత అంటే 5 hours టైం పడుతుంది డైరెక్ట్ వెళ్తే. కాకపోతే మనము ఈ నుంచి స్ప్లిట్ అవ్వకుంటూ వెళ్ళాలన్నమాట, ఎందుకంటే డైరెక్ట్ బస్సెస్ ఏమీ లేవు. సో అందుకని చెప్పేసి మనం బయలుదేరేసి ఒక ఆటో తీసుకొని బస్ స్టేషన్కి వెళ్ళి జిజిగా అనే ఒక ప్లేస్కి వెళ్ళాలి. ఆ జిజిగా అనే ప్లేస్లో మళ్ళీ ఇంకో మటాటో తీసుకొని బార్డర్ అయితే క్రాస్ చేయాలి. చూద్దాం బార్డర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఓకే, ఈరోజు మనము మన 25th కంట్రీలో అడుగు పెట్టబోతున్నాము. వీడియో అయితే చివరి వరకు చూడండి. టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. ఆటో తీసుకొని అయితే బస్ స్టేషన్కి వెళ్ళిపోదాం. ఓకేనా? ఈ సిటీలో మనుషుల కంటే ఎక్కువ ఆటోలే కనిపిస్తాయి. గుయ్యి అని సౌండ్లు బాగా వస్తున్నాయి. నా వీడియో ఎట్లా వచ్చిందో తెలియదు, మైక్ పెట్టుకున్నా అయినా కానీ డిస్టర్బెన్స్ అయింది. సో చూడండి ఎన్ని ఆటోలు ఉన్నాయో. ప్రతి దానికి వీళ్ళు ఈ ఆటోలోనే యూజ్ చేస్తారు. చలో ఇంకా మనము బ్యాగ్ తీసేసుకొని బస్ స్టేషన్ వైపు అయితే వెళ్దాము. ఏం బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, కాఫీ కింద తాగేద్దాం. కాఫీ తాగేసి మనము బస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఏం తినలేదు కదా, కాఫీ అన్న తాగేసి మనము బస్ స్టేషన్ వైపు అయితే వెళ్దాము. సో నిన్న మనం కాఫీ తాగినాం కదా ఇక్కడే. సో ఇక్కడే వచ్చేసి కాఫీ తాగుతున్నా. మార్నింగ్ 8:30 అవుతుంది. ఆకలి అవుతుంది కానీ ఇక్కడ ఎంజీరా తప్ప ఏం లేదు. ఓకే, ఇంకా వాళ్ళు ఎంజీరా తయారు చేసి సర్వ్ చేస్తున్నారు అనమాట. పొద్దున్నే వీళ్ళు ఎంజీరా అండ్ కాఫీ తాగుతారు అనమాట. సో ఈ అన్న కాఫీ తాగుతున్నాడు. ఐ థింక్ ఇది లాస్ట్ కాఫీ అనుకుంటా ఇథియోపియాలో. I'm from India. Yeah. సో గైస్ మనకి ఫైనల్గా ఒక ఆటో దొరికింది. ఆటో వచ్చేసి 400 అని చెప్పిండ్రు. అన్న 300 తీసుకెళ్తున్నారు. సో చాలా దూరం ఉందంట. ఎంత దూరం ఉందని నాకు తెలియదు, లోకల్ పీపుల్ చెప్పారనమాట. అక్కడే నీకు దొరుకుతాయి మటాటోలు అని చెప్పేసి. సో అది పొద్దున్నే చాలా ఎండ కొడుతుంది, చలి పెడుతుంది, మంచిగా ఉన్నది. యాక్చువల్లీ ఈ సిటీ అంటే నాకు చాలా ఇష్టం. దీర్దావను ఇది అడిస్ అబబా కంటే నాకు చాలా ఇష్టం. గుడ్ హరార్. సో ఇక్కడ పీపుల్ కూడా చాలా హెల్ప్ఫుల్. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఒక అన్న డాక్టర్ అన్న కలిసిండు. ఆ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే లేరన్నమాట నిన్న. సో కొంచెం డిసప్పాయింట్. ఒకవేళ మనము ఎగ్జిట్ మళ్ళీ ఇదే వచ్చేదంటే మాత్రం ఖచ్చితంగా అన్ననైతే కలుస్తా. సో అది నాకైతే ప్లేస్ జస్ట్ లైక్ మన ఇంటి దగ్గర ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. నైట్ ట్రావెల్ చేసినా ఏం చేసినా భయం అనిపించదు. ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. బ్యూటిఫుల్ హరార్, బ్యూటిఫుల్. ఓకే, హరార్ సో బ్యూటిఫుల్, పీపుల్ సో బ్యూటిఫుల్. సో సో గైస్ ఇదిగో చూస్తున్నారా, ఇదిగోండి స్ట్రీట్ లైట్స్, రోడ్లు చాలా బాగున్నాయి. అండ్ ఇది కాలేజ్ అనుకుంటా, అమారిక్లో రాసుంది కాలేజెస్. ఇక్కడ 2-3 పెద్ద కాలేజీలు ఉన్నాయన్నమాట. అడిస్ అబబా కంటే పెద్ద కాలేజ్ ఉంది ఇక్కడ. హరాయమనా అని ఒక కాలేజ్ ఉంది. అది ఇథియోపియాలోనే చాలా పెద్ద కాలేజ్ అంట. చూడండి ఆటోలు ఎట్లా వెళ్తున్నాయో. ఒక ఫ్లో ఉంటుంది అన్నమాట వీటికి.
तो हरार हेलो ओके बजाज 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 ఏంటి ఇండియా వెల్కమ్ టు హరార్ హరార్ లవ్ యూ ఓకే గుడ్ గుడ్ సో అన్నకి పాపం లాంగ్వేజ్ వస్తలేదు కానీ ట్రై చేస్తాడు. సో అది ఇది మాల్ అన్నమాట. ఇక్కడ హరార్లో కొంచెం పెద్ద మాల్ అన్నమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారా మొత్తం మౌంటైన్లో ఉన్నదన్నమాట. ఈ హరార్ వచ్చేసి మొత్తం మౌంటైన్సే. జిజిగా వెయిట్ 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 జిజిగా బాయ్ I don't know Amharic. Jijiga. Okay. Awa bashara te fan Kenya sai kantan. नहीं बस जी नहीं बस 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 बाय बाय थैंक यू शुक्रान I love you Harar. I love you Harar. Bye bye. ఓకే సో అన్న మనని దింపిండు. ఇదిగో బస్ స్టేషన్ ఇలా ఉంది మొత్తం. నేను రాగానే చాలా మంది వచ్చేసారు. ఇటు సైడ్ కొన్ని లోకల్ బస్సెస్ ఉన్నాయి అండ్ జిజిగాకి వెళ్ళడానికి లోకల్ బస్సు రెడీగా ఉంది. కాకపోతే నేను అందులో ఎక్కట్లేదు, ఈ రెడ్ కలర్ దాంట్లో ఎక్కుతున్నాను అనమాట. సో ఇదిగోండి మన లగేజ్ అయితే ఇక్కడ పెట్టేసారు. ఇక్కడ ముందర కూర్చోవాలి నిండేదాకా. వాట్ ऊप बैग जिजिगा ओके 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 बैग सर बैग केयरफुल केयरफुल ओ ఓకే 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 సో ఫ్రెండ్స్ ఈ టికెట్ ఇచ్చారనమాట. టికెట్ వచ్చేసి ఇదిగో అక్కడ ఒక సిస్టర్ ఉంది చూడు, బై బై సిస్టర్ ఇచ్చారు. ఇది ఎంత అని అంటే 400 బిర్ అనమాట. మన ఇండియన్ కరెన్సీ 310 బిర్. సారీ మన లగేజ్ కి కూడా ఛార్జ్ చేసారు. మొత్తం 400 తీసుకున్నారు అనమాట. సో అది ఓకేనా. సో గైస్ మన ఫస్ట్ చెకింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ యూజువల్ గా ఎవ్రీ ప్రొవిన్స్ లో చాలా చెకింగ్ ఉంటుంది అనమాట. మనకి స్టార్టింగ్ ఇండియా నుంచి స్టార్ట్ చేస్తే పైన వరకు మంచిగా చెకింగ్ చేస్తే బ్యాగ్ ఎవ్రీ టైం దిగాల్సి వస్తుంది, ఎక్కాల్సి వస్తుంది. సో అది మనకైతే ఆల్మోస్ట్ 2 hours పడుతుంది అంటే వెళ్ళడానికి. ఇటు మొత్తం అన్ని విలేజెస్ ఉన్నాయి. ముందర కూర్చుందామంటే అన్న ఆల్రెడీ కూర్చున్నాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ముందర కూర్చుంటే డబ్బులు ఎక్కువ పే చేయాలి. మనకు ఫైనల్లీ ఒక సీట్ అయితే దొరికేసింది. వేరే వ్యాన్ కోసం వెయిట్ చేస్తే మాత్రం మళ్ళీ గంటన్నర టైం వేస్ట్ అయిపోయేది. నో ప్రాబ్లం. ఐ లవ్ హరార్. नमस्ते नमस्ते बाबूजी. नमस्ते बाबूजी. सलमान खान, शाहरुख खान, बॉबी डियोल, सनी डियोल. ओके अजय देवगन. हाँ हाँ ओके ओके. साउथ इंडिया पुष्पा राज. पुष्पा बाहुबली. Kashmir KGF हो. या సో గైస్ మనకి ఇక్కడ KGF, పుష్ప, బాహుబలి ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. హాయ్ 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 ఇండియా. ఐ లవ్ హరార్ ఇథియోపియా. సో గైస్ నాకు అన్న ఇవో చాట్ ఇస్తున్నారు అనమాట. ఇవి తింటారు కదా వీళ్ళు. యూ ఈట్ నో యూ ఈట్. సో ఈ మటాటోలో చాలా మంది తింటున్నారు. యూ ఈట్
అది తింటే మొత్తం రాదు కానీ కొంచెం నేనే బాస్ అన్నట్టు ఇట్లా సుపీరియర్ అన్నట్టు ఫీల్ అయిపోతారు అనమాట. ఏదైనా వేసేస్తాం, ఏదైనా అయిపోతుంది. సో అది ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్, ఇక్కడ ఆగింది. లైవ్ బస్ యాక్సిడెంట్ అయింది. దేవుడా, సో గైస్ సో అందులో ఉన్న ఇద్దరు సేఫే అంట. అమ్మ తోడు, నాకైతే జల్లు అన్నది రా బాబు. మొత్తం జనాలందరూ గుమ్మిగూడారు. ఇక్కడ మొత్తం మౌంటైన్ ఏరియా కదా, కొంచెం స్పీడ్ అదుపు తప్పినా కూడా వెహికల్స్ అన్నిటి పడిపోతాయి. నేను అక్కడ వెకేలలో కూడా చూసిన పెద్ద పెద్ద ట్రక్కులు బోల్తా పడిపోయినాయి. సో లక్కీగా ఆ లోపల ఉన్న డ్రైవర్ సేఫ్, ఏం కాలేదంట, బయటకు వచ్చేసిండు. మంచి విషయం, అట్లా ఉంటుంది గైస్. సో గైస్, జిజిగా అనే ప్లేస్ ఉంది కదా, జిజిగానో ఆల్మోస్ట్ వచ్చేసిన. ఇంకొక 5 minutes 10 minutes ఉంది. ఇక్కడ చెక్ పోస్ట్, సొమాలీలాండ్ చెక్ పోస్ట్ ఉంది. అక్కడ నుంచి ఒక 50 kilometers దూరం నుంచే ఈ సొమాలీలాండ్ వల్ల పోలీసులు అందరూ ఆపేసి చెక్ చేస్తున్నారు అనమాట, బ్యాగ్ అన్నీ. సో నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే బస్ స్టాప్. సో ఒక 1/2 hour వెయిట్ చేసిన తర్వాత మనం జిగ్జిగాకి వెళ్తాం. జిగ్జిగాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో వెహికల్ తీసుకొని సొమాలీలాండ్ బార్డర్ క్రాస్ చేయాలి. 4 o'clockకి క్లోజ్ అవుతుందట బార్డర్. చూద్దాం ఏమవుతుందో. చెకింగ్ అయిపోయింది. చెకింగ్ అయిపోయిన తర్వాత సమోసా తీసుకున్నాం తిందామని చెప్పేసి. సో ఆలు సమోసా చెకింగ్ దారుణంగా చేసారు. నాకు ట్రావెలింగ్లో నచ్చని ఒకే ఒక్క విషయం ఏంటంటే చెకింగ్ పేరుతోటి ఎక్కడ పడితే అక్కడ విసుకుతారు అనమాట. సో అది మనకి నచ్చదు, అమ్మాయిలే అందుకో నచ్చదు. సమోసా బాగానే ఉంది. ఆ చెకింగ్ ప్రాసెస్ తీసేస్తే మాత్రం ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో మన ఇండియాలో లాగానే ఉంది సమోసా, కాకపోతే ఏంటంటే అంత పల్చ ఉన్నది. గైస్ మనకి ఆటో అదేంటి మటాటో అయితే దిగిపోయినాం. దిగిపోయిన తర్వాత బార్డర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆఫీసరు చెక్ చేశారనమాట. చెక్ చేసి నన్ను ఇమిగ్రేషన్ ఆఫీస్ సైడ్ తీసుకెళ్తున్నారు అనమాట. ఈ ఆఫీసర్ నో నేమ్, యువర్ నేమ్, నేమ్ ఓకే. సో ఈ ఆఫీసర్ మనల్ని ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్ళి స్టాంప్ వేపిస్తారనమాట. సో దాని తర్వాత ఏం జరిగింది, ఏం అడిగారు, ఏంటి అని చెప్పేసి నేను మీకు అడిగిన తర్వాత చెప్తాను. ఆల్మోస్ట్ మనం ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మనకి ఆల్రెడీ స్టిక్కర్ వీసా ఉంది కాబట్టి నో ప్రాబ్లము. ఓకే, ఏమవుతుందో తెలియదు. నాకైతే ఆఫ్ఘనిస్తాన్కి అయినప్పుడు అనిపించిన ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. క్రేజీగా డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నా టకటక. సొమాలి డ్రెస్, ఈ డ్రెస్ పేరు ఏదో స్టెచ్ అంటారు. దిస్ డ్రెస్ నేమ్ డ్రా అని పిలుస్తారంట. సో చేంజ్ చేసేసుకున్నాం, అయిపోయింది. ఇక్కడ అన్ని ట్రక్కులు ఆగినాయి అనమాట. ఈ ట్రక్కులు స్టాంప్ వేపించుకొని, ఇక్కడ ట్రేడ్ రూట్ అనమాట ఇది. అన్ని కార్లు అవి వ్యాన్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మరి వీడియో తీయడం అలవడో లేదో తెలియదు, బట్ చాలా ఎక్సైటెడ్ ఉన్నది. ఓకే, నో సొమాలి ఇంగ్లీష్ హిందీ
حقائق in India. Okay, okay. So where is the immigration office? Immigration. Okay, We okay. are going to immigration or Ethiopia. Ethiopia, Yeah, exit no. stamp. Yes. This Then country after? is Ethiopia. Then after Somali. Somali is country. Okay, okay. Okay, got it, got it. It's another Ah. another. Uh-huh. Oh, okay, okay. Somaliland. Okay, okay, good, Not good. Somalia. Somaliland. Somaliland. Yes. Yes. Lion of Somalia. ఓకే మనము ఇక్కడ ఎగ్జిట్ స్టాంప్ వేసుకోవాలి కదా ఇథియోపియాది. సో ఇథియోపియా ఇమిగ్రేషన్ ఆఫీస్ ఇదే అనమాట. మన ఈ వీసా చెక్ చేసారు అండ్ ఎగ్జిట్ స్టాంప్ వేసేస్తున్నారు అనమాట మన వీసా చూసేసి పాస్పోర్ట్ పైన. సో బార్డర్ ఇగో ఇలా ఉంది ఇమిగ్రేషన్ ఆఫీసు. అవుట్ స్టాంప్ పడిపోయింది ఎగ్జిట్ స్టాంప్. ఇప్పుడు ఎంట్రీ స్టాంప్ పడాలి. ఓకేనా చూడండి బార్డర్ దగ్గర ఇలా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా రెండు సైడ్ల కంట్రీల కల్చర్ కనిపిస్తుంది ఎప్పుడు బార్డర్కి వచ్చినా కూడా. సో ఇది ఎంట్రీ. ఇక్కడ ఫోన్ కెమెరా అలా ఉంటుందో లేదో తెలియదు. ఎగ్జిట్ స్టాంప్ వేసుకొని మీకు ఏం జరిగింది అని చెప్పేసి విషయం అయితే షేర్ చేస్తాను. అటు చిన్న సైజు మార్కెట్ ఉన్నది దూరంగా, మస్జిద్ కూడా ఉంది అండ్ ట్రక్లు అన్నీ ఆగిపోయినాయి. ఇవన్నీ స్టాంప్ వేసుకొని ఎంట్రీ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా అక్కడ సొమాలిలాండ్ ఫ్లాగ్ అవుతుంది చూస్తున్నారా. ఫైనల్లీ మనము సొమాలిలాండ్ లో అఫీషియల్ గా ఎంట్రీ అయిపోయినాం. యాక్చువల్ గా లోపల చాలా సీన్ జరిగింది. ఇంకా 2 రోజులలో మన వీసా ఎక్స్టెండ్ అయిపోతుంది అనమాట. సో నేను ఏమన్నా అంటే రేపు వచ్చేస్తా అని చెప్పిన. వచ్చిన తర్వాత నా పాస్పోర్ట్ ఇంకో పెద్ద ఆఫీసర్కి పంపించేసి చెక్ చేసి ఇలా ప్రాబ్లం ఉంది మరి ఎట్లా అని చెప్పేసి అంటే నేను సాయంత్రం వస్తా రేపు సాయంత్రం అని చెప్పేసి చెప్పిన. అక్కడికి వెళ్ళిన తర్వాత హర్గీజాకి వెళ్ళిన తర్వాత వీసా అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి. వీసా ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి నేను కొంచెం దారిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ కొంచెం చాలా సెక్యూరిటీ ఘోరంగా ఉందన్నమాట. అడుగడుగున పోలీసులు ఉన్నారు. సో నేను ఇక్కడ నుంచి క్రాస్ చేసినాక మీకు వీసా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అఫీషియల్లీ ఫైనల్లీ మన 25th కంట్రీలో ఎంటర్ అయిపోయినాం సొమాలియా. ఓకేనా పొద్దుట ఆల్మోస్ట్ నేను 8 o'clockకి స్టార్ట్ అయినాయి కదా. ఇప్పుడు దగ్గర టైం వచ్చేసి 2 గంటలు అవుతుంది. రెస్ట్ రూమ్కి వెళ్ళాలి అని చెప్పేస్తే ఈ బ్రదర్ నా వెనకాల ఉన్నారు కదా. సో వాష్రూమ్కి తీసుకొచ్చాడు. నా బ్యాగ్ కూడా మోసుకుంటా. ఇంకో విషయం ఏంటంటే నా దగ్గర ఇక్కడ కరెన్సీ కొంత ఎక్స్చేంజ్ చేసిన అనమాట $10. ఆటో అన్నకి అండ్ ఇప్పుడు మా హర్గీసాకి వెళ్ళడానికి అని చెప్పేసి $10 ఇస్తే వాళ్ళు చేంజ్ చేసుకొని వచ్చి నాకు రిటర్న్ $2 ఇచ్చారు. ఇక్కడ ఈ టాయిలెట్కి వెళ్తే 100,000 shillings 2,000 shillings తీసుకోవాలి. నేను 5,000 shillings ఇస్తే ఆయన చిల్లర లేవు అది ఇది అని అన్నాడు. అంటే వీళ్ళందరూ వచ్చేసి అమ్మాయి ఇండియా నుంచి వచ్చింది నువ్వు అట్లా మోసం చేయొద్దని చెప్పేసి వేరే షాప్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ ఎక్స్చేంజ్ చేయించుకొని నాకు చేంజ్ ఇచ్చి బస్సులో ఎక్కిస్తున్నారు అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం మంచి ఎక్స్పీరియన్స్, బార్డర్లో మంచి అనిపించింది. సో అది ఓకేనా ఓకేనా సో వెళ్దాం. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యి 90 kilometers వెళ్ళాలి మనం హర్గీసాకి వెళ్ళాలంటే. ఇక్కడ పీపుల్ మాత్రం చాలా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే దాన్ని ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే తీసుకోవట్లేదు, అసలు వద్దని చెప్పేసి రిటర్న్ బ్యాక్ చేస్తున్నారు. మంచి అనిపిస్తుంది ఇక్కడ. సో వెళ్దాము. ఈ కాస్ట్యూమే కొంచెం కంఫర్టబుల్గా లేదు, నడవడానికి వస్తలేదు. ఓ 2-3 రోజులు అయితే అదే అలవాటు అయిపోతుందేమో. సో అది గైస్ ఓకే బాయ్, టేక్ కేర్. Okay. Inshallah, salam. Assalam. Salam. Okay, where is my bag? Okay, I will subscribe you, okay? You will subscribe me. Okay, Tonight. okay. Okay. This is the bus, right? Yes. Luggage, bag. Back. ఓకే గైస్ మన వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సొమాలిలాండ్లో మనం అఫీషియల్గా ఎంటర్ అయిపోయినాం. చాలా రిస్కులు చేసి అది ఇది చేసి ఫైనల్గా అయితే నేను ఎంట్రీ అయిపోయినా. సో మీకు వీసా గురించి చెప్పలేదు కదా, వీసా గురించి ఏం లేదు, జస్ట్ సింపుల్ ఇక్కడ ఉండే వాళ్ళ ఐడి కార్డు అండ్ రిటర్న్ టికెట్స్ అండ్ ఒక ఇన్విటేషన్ లెటర్ కావాలి. ఈ 3 డాక్యుమెంట్స్ తీసుకొని ఎంబసీకి వెళ్తే సొమాలిలాండ్ ఎంబసీ ఓన్లీ 2 countriesలోనే ఉందన్నమాట. ఒకటి జిబూటి అండ్ రెండోది వచ్చేసి ఇథియోపియా. ఇప్పుడు 15 days బ్యాక్ జిబూటీలో కూడా క్లోజ్ చేసేసారు, ఓన్లీ ఇథియోపియాలో మాత్రమే ఉన్నది. ఈ డాక్యుమెంట్స్ తోటి వెళ్తే 1 dayలో మనకి $100 తీసుకొని సొమాలిలాండ్ వీసా ఇస్తారు.
సో సెకండ్ ప్రాసెస్ వచ్చేసి ఈ వీసా కూడా సేమ్ డాక్యుమెంట్స్. నాకు తెలిసి ఈ వీసాకి $60 అనుకుంటా, స్టిక్కర్ వీసాకి ఏమో $100 ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది వీసా పరిస్థితి. ఇమిగ్రేషన్ మాత్రం చాలా చాలా సింపుల్గా జరిగింది. నేను అనుకున్న చాలా టఫ్ ఉంటుందేమో అది అని జస్ట్ సింపుల్గా తీసుకున్నారు. ఇది టైం అయిపోతుంది కదా అని చెక్ చేశారు. రేపు వెళ్ళిన తర్వాత మనం వీసా ఎక్స్టెండ్ చేసుకోవాలి. $50 $100 ఎంతో మరి, ఎందుకంటే ఈ రికగ్నైజ్ చేయడం వల్ల వచ్చినాయి అనమాట ఈ ప్రాబ్లం అంతా. సో అది బార్డర్ క్రాస్ చేసిన వెంటనే అటు సైడ్ ఒక వెదర్ ఉంటే ఇటు సైడ్ వెదర్ ఉంటుంది. నేను ఎప్పుడు బార్డర్ క్రాస్ చేసినా కానీ నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ క్రాస్ చేసిన తర్వాత ఒక వైపు ఉంది, జస్ట్ బార్డర్ క్రాస్ చేసిన వెంటనే మొత్తం ఇసుక, ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ క్రాస్ చేసినప్పుడు అయితే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సేమ్ ఇట్లనే అనిపిస్తుంది ఈరోజు కూడా. బట్ చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే టఫ్ కంట్రీ కాబట్టి మనం మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకు బయట చూపిస్తా, అంతా ఖాళీ ఉంది ఫ్రెండ్స్, ఖాళీ అక్కడక్కడ ఆవులు మేకలు కనిపిస్తున్నాయి, ఒంటెలు. ఓకేనా, పట్టిన తర్వాత ఫస్ట్ సిటీ ఫ్రెండ్స్ చాలా డెవలప్డ్గా ఉన్నది. నేను అనుకున్న నార్మల్ ఇండ్లు ఉంటాయి అనుకున్నా కానీ చాలా బాగుంది. సో ఇది ఏ ఊరో ఏంటో తెలియదు, మ్యాప్లో చూడాలి. బట్ బార్డర్ క్రాస్ చేసిన తర్వాత ఒక 20 కిలోమీటర్స్ అట్లా వచ్చిన తర్వాత ఇగో ఇలా ఉంది. ఫైనల్లీ గైస్ మొత్తానికి అయితే మనం హర్గీసా చేరుకున్నాము. 3 hours పట్టింది అనమాట అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి. సిటీ మాత్రం చాలా చాలా బాగుంది. యాక్చువల్గా నా దగ్గర కరెన్సీ లేదు, ఏది లేదు. నేను ఈ అన్నకు చెప్పిన అనమాట కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అండ్ హోటల్ ఏదైనా చూపెట్టమని చెప్పేసి. వచ్చేటప్పుడు మాత్రం బాప్రే మోర్ దెన్ 20 చెక్ పాయింట్స్ ఉన్నాయేమో. ఓపెన్ చేయడం, పాస్పోర్ట్ చూడడం, మా బ్యాగ్ చెక్ చేయడం, దారుణంగా చెకింగ్ ఉంది. ఎవరైనా వస్తే మాత్రం ఈ రూట్ మాత్రం చూస్ చేసుకోకండి. మొత్తం చెకింగ్కే సగం టైం అయిపోతుంది. అందరు దిగి వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నా. అన్న చెప్తా ఉన్నాడు బ్రదరు ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ ఏమున్నదని చెప్పేసి. ఓకే, హియర్ ఎక్స్చేంజ్ యువర్ ఆఫీస్. ఓకే, ఇదంతా ట్రాన్స్పోర్టేషన్ జిజిగా టు బాదర్ టు హియర్. ఓకే, ఇది అన్నదంట ట్రాన్స్పోర్ట్, ఇది చూపెట్టమని చెప్తున్నారు. ఓకేనా, కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే చేసుకుందాము. కొంచెం తిన్న తర్వాత మాట్లాడతాం మీతోటి. అందరు నన్నే విచిత్రంగా చూస్తారు, ఎందుకంటే ఈ డ్రెస్ వల్ల. డ్రెస్ వేసుకున్నా కానీ ఏమంటారు కంఫర్టబుల్గా లేదని అందరూ తెలిసిపోతుంది. సో చూద్దాం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఎంత వచ్చింది ఏంది అని మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ఇది ఓ సిటీ చూడండి, మొత్తం కార్లే ఉన్నాయి. మనకి ఇథియోపియాలో మొత్తము ఆటోలు ఉంటాయి కదా గల్లీకి, ఇగో ఇవన్నీ కార్లు ఉన్నాయి, మినీ వ్యాన్లు ఉన్నాయి అండ్ ట్యాక్సీలు ఉన్నాయి. సో అక్కడ మినీ బస్సెస్ ఉన్నాయి. ఇదంతా సెంటర్ ఏరియా అనమాట. బ్రదర్ విల్ గో టు ఎక్స్చేంజ్ ఓకే, వెయిట్ చేయమని చెప్తున్నాడు. సో చూద్దాం, ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలని ఏం తెలియదు. సాయంత్రం అవుతున్నది, అందరూ బిజీగా ఉన్నారు, ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. నాకేం లేదు, తొందరగా హోటల్లో పోయి పడ్డాం అనుకో ఆరామ్సే ఉండొచ్చు అనమాట. మనమైతే రూమ్ చెక్ ఇన్ అయిపోయినాం. అర్థాన్ అని చెప్పేసి మనం ఎక్కడైతే ట్యాక్సీ దిగినామో అక్కడనే మనకి $10 పే చేస్తున్నాం అనమాట. రేపు పొద్దుట చూపిస్తా, రేపు పొద్దున చూపిస్తాం మీకు రూము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు ఫుల్ ఆకలి అవుతుంది అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. హోటల్ అతను తీసుకోలేదు డబ్బులు, నేను వచ్చినాక ఇస్తా అని చెప్పిన. సో వెళ్ళేసి కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే చేసుకుందాం. ఇక్కడ ఏంటో జరుగుతుంది, ఓకేనా. బట్ రూమ్ మాత్రం బాగుంది. నేను అనుకున్నా ఇక్కడ booking.comలో చూస్తే మినిమం $27 ఉన్నది, కాకపోతే $10కి ఇచ్చారు. చలో నో ప్రాబ్లం, కరెన్సీ అయితే ఎక్స్చేంజ్ చేసుకుందాం. మొత్తం అందరూ బాయ్స్ కనబడతారు. దిస్ ఈజ్ సోమాలిలాండ్. ఓకే, సో పీపుల్ మాత్రం చాలా చాలా మంచిగా ఉన్నారు. చీటింగ్ అట్లాంటిది ఏం లేదు. నాకైతే ఫస్ట్ దిగంగానే మంచి పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది బార్డర్ నుంచి ఇక్కడ వరకు. సో చూద్దాం. సో హోటల్ దగ్గర ఇక్కడ ఓకేనా కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చిన కరెన్సీ $50 చేంజ్ చేసుకున్నా. చేంజ్ చేసుకుంటే ఎంత వచ్చిందంటే 5 lakhs వచ్చింది. ఇదిగోండి, ఇది డబ్బులు.
రేపు ఈ మార్కెట్ గురించి సపరేట్గా వీడియో చేద్దాం. నాకు ఓపిక లేదు, టకటకి వెళ్ళేసి అన్నం తిందాం. ఓకేనా, బాయ్. నేనేమో యువర్ నేమ్ బాయ్, టేక్ కేర్. సో గైజ్, ఇగో ఇక్కడ అందరు చాలా మంది డబ్బులు అడుగుతారు. డబ్బులు ఇచ్చిన చిన్నపిల్లలకి అయినా కూడా డబ్బులు అడుగుతారు. సో ఆదా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. సిమ్ కార్డ్ తీసుకోవాలి. ఇప్పుడు సిమ్ కార్డ్ తీసుకొని ఇప్పుడు తీసుకుందామా రేపు తీసుకుందామా చూస్తా. వీలైతే ఇప్పుడు తీసుకుంటా, లేకపోతే మాత్రం ఆకలి అవుతుంది నాకు. పొద్దున్న నుంచి ఏం అన్నం తినలే. ఓకే, శుక్రాన్. సో మొత్తానికి అయితే డబ్బులు వచ్చేసినాయి, వెళ్ళేసి తిందాం. ఇంకా గైస్ సాయంత్రం ఇగో ఇట్లుందన్నమాట లోకల్ మార్కెట్. కింద హోటల్ అన్న ఒక హోటల్ పేరు చెప్పాడు, అక్కడ ఫుడ్ బాగుంటుంది, వెళ్ళి తినేసాయి అని చెప్పేసి. సో అక్కడికి వెళ్తున్నా. బట్ మనీ మార్కెట్ చాలా చాలా దగ్గరలోనే ఉంది, మంచి సెంటర్లోనే తీసుకున్న రూము. హ్యాపీ. అదిగోండి అక్కడ క్యాత్ ఉంది కదా, మనకి ఇథియోపియాలో సొమాలిలాండ్లో ఇవన్నీ చాలా మటుకు తింటా ఉంటారు ఆకులు. ఇక్కడంతా లోకల్ వైబ్ వస్తుంది. ప్రజలు మాత్రం చాలా మంచిగా వెల్కమింగ్ చెప్తున్నారు. నాకైతే మంచిగా అనిపించింది. ఫైనల్గా రెస్టారెంట్కి వచ్చేసిన. పొద్దున్న నుంచి ఆకలి అని ఒక 100 సార్లు అని ఉంటాయి కదా. సో ఫైనల్గా అయితే బిర్యానీ రైస్ ఆర్డర్ చేసిన. ఇగోండి రైస్. సో దీంతో పాటు ఏదో చట్నీ ఇచ్చారు. ఇది ఊరికే జారిపోతా మీరా బాబు. ఓకే, ఏదో టమాటో అంటే గ్రీన్ పచ్చడిలా ఉన్నది. బాగుంది ఫ్రెండ్స్. పొద్దున్న నుంచి ఏం తినలే కదా. బాగుంది, మంచిగా స్పైసీగా. ఇథియోపియాలో రైస్ దొరకకపోయేది, ఇక్కడ రైస్ దొరుకుతుంది మంచిగా. బాగుంది. ఫుల్ టైర్డ్ అయిపోయినా గైస్. ఈ వీడియో అయితే ఇక్కడితో ఖతం చేసేస్తా. రేపు మంచిగా సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. సిటీని ఎక్స్ప్లోర్ చేసే కంటే ముందు మనం వీసా ఎక్స్టెండ్ చేసుకోవాలి. వీసా ఎక్స్టెండ్ చేసుకొని ట్రావెల్ చేయాలి. ఓకేనా. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా, నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటాం మరి. బాయ్, టేక్ కేర్.